హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్లాక్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సేమ్ మైండ్ క్రాఫ్ట్ లాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మన విలేజ్ అనుకుంటా. ఓకే, మనమైతే సిటీని ఇప్పుడు అలా తయారు చేయాలంట. చిన్న హౌస్ అయితే కట్టేసాం. మన దగ్గర అయితే హార్స్ ఉంది. సో మీ దగ్గర బయట చెట్టు ఉందంటున్నారు, బట్ నాకు దానిపైన అయితే అస్సలు నమ్మకం లేదు. సో ఇంకేదన్నా ఉపాయం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనమైతే గాడ్ జిల్లాని ఇక్కడి నుంచి తరిమి కొట్టచ్చు. కానీ మీరైతే బయట చెట్లు ఉపయోగించబడినారు కాబట్టి నేను ఖచ్చితంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లాస్ ఏంజల్స్ కోసం ఏ పని అయినా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పుడైతే ఇంకో హౌస్ కట్టేద్దాం. ఇప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఇప్పుడు కట్టేస్తాం. ఇప్పుడు మెకా గాడ్జిల్లాని కూడా యాక్టివ్ చేయాలంటే చాలా కష్టం. ఆ మెకా గాడ్జిల్లాని ఇంతకు ముందే ఆ గాడ్జిల్లా అంతం చేసింది. ఒకవేళ దాన్ని యాక్టివ్ చేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం. నీకు చెప్పడం మర్చిపోయాను, మా దగ్గర ఒక స్పెషల్ ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇంకా ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే ఎవ్వరు ప్రాణాలు చూసి బాధపడ్డం తప్ప మనం ఇంకేం చేయలేం. బాధపడుతూ కూర్చున్నట్లయితే ఉంటుంది. తొందరగా వెళ్ళి మనం అయితే యాక్టివ్ చేసి ఆ గాడ్ జిల్లాని చేయగలవా అని నాకు కూడా తెలీదు, కానీ చిన్న నమ్మకం నువ్వు చేయగలవని. చూడు, ఇక్కడ మొత్తం ఉన్న వెహికల్స్ ని, మనుషుల్ని ధ్వంసం చేసేసింది ఆ గాడ్ జిల్లా. సరే, ఇక్కడ చూడు, ఇదే మా మినీ ఫైటర్ జెట్. ఈ మినీ ఫైటర్ జెట్ ని ఎలా ఎటువంటి ఐడియా కూడా లేదు. దాన్ని నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవనే నమ్మకంతో ఇంత దూరం అయితే వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వైతే కంట్రోల్ చేయాలి మిత్రమా. దీన్ని కంట్రోల్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా దీనిలో ఉన్న మెసేజ్ అన్ని వచ్చి ఆ ఇప్పుడైతే మనం కట్టేసాం. నేను కంట్రోల్ చేయగలను అనుకుంటున్నాను సార్, కానీ నాకు చిన్న డౌట్. ఇప్పటికే చాలా ఫైటర్ జెట్స్, చాలా హెలికాప్టర్స్ అంతం చేయడానికి ప్రయత్నించారు. అంతమంది ప్రయత్నించినా దాన్ని అంతం చేయలేకపోయారు. నేను ఒక్కడే అంతం చేస్తాను, నాకైతే అసలు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నాకైతే నమ్మకం వస్తలేదు, కానీ నేను కంట్రోల్ చేయగలను కాబట్టి లాస్ ఏంజల్స్ ప్రజల కోసం అయితే ఖచ్చితంగా నేను దీంట్లో అడుగు పెట్టాల్సిందే. ప్రయత్నించి ఒకసారి చూస్తాను. అంతకు మించి ఇంకేం చేయలేదు, కానీ నేను ప్రాణంగా ఉంటాను లేదా నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఓకే సార్, నేనైతే దీనికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మనకైతే ఇప్పుడు ఒక టాస్క్ అయితే వచ్చిందనమాట. టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మినీ ఫైటర్ జెట్ ని మనం అయితే కంట్రోల్ చేసి ఆ గాడ్ జిల్లాని అంతం చేయలేమనుకోండి, బట్ దాన్ని అయితే మనం ఇక్కడి నుంచి పంపించాలి. సరే సార్, నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళొక్కరు మాత్రమే. ఓకే సార్, బాయ్ చెప్తున్నాను. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, బట్ నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. నాకైతే చూసారా గైస్, మన లాస్ ఎక్కడికి వెళ్దామంటే పౌండ్ లోకి వెళ్దాం. అలాగని మనకి ఇంకేదైనా బిల్డ్ చేయొచ్చో చూద్దాం. చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు మనం
మనమైతే గాడ్జిల్లా అనే ఒక పెద్ద సమస్యని చూద్దాం మనకి ఇంకేమైనా బిల్డ్ చేయొచ్చేమో. మిసైల్స్ వస్తున్నాయి. ఓయ్ నాయనా ఇంత ఓకే లెవెల్ 1లో పైన. అర్థం కావట్లేదు ఆ మిసైల్స్. సో చాలా ఓకే మిసైల్స్ దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటే డోర్ ఎక్కడుంది? కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఆటోమేటిక్ గా మనం అయితే కంట్రోల్ చేయొచ్చు. సరే లేట్ చేయకుండా మనం అయితే సిటీలోకి వెళ్దాం. గాడ్జిల్లా వస్తున్నా దాచుకోలే సిటీలోకి వచ్చాం. గాడ్జిల్లా మన ఎదురుగానే వస్తుంది. ఇప్పుడు యాక్టివ్ చేయాలి. మిసైల్ ఓకే ఓకే ఫస్ట్ స్టెప్ వెళ్దాం. ఎదురుగా వచ్చేస్తుంది. కమాన్ కమాన్ ఓకే యాక్టివ్ అయింది. కమాన్ ఈసారి మిస్ అవ్వదు. బిల్డ్ చేద్దాం మనం. ఇప్పుడు ఎలా ఇస్తామో దెబ్బకి గాడ్జిల్లా పడిపోవాలంటే నాయనా దీన్ని మనం ఎడగట్టు కంట్రోల్ చేయగలుగుతాను కానీ దీని మిసైల్స్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇక అటు ఇటు తిరిగేస్తుంది. నేనైతే కంట్రోల్ చేస్తానని తీసుకున్నాను కానీ నా ముందు కావట్లేదు. గాడ్జిల్లా నేను శాంతిని కోరుకుంటున్నాను. నువ్వు నేను గొడవ మన అవసరం నుంచి వెళ్ళిపో. పడిపోయిందంటే దీన్నైతే బిల్డ్ చేసేస్తున్నాం మనం. పడుతున్నాయి కానీ ఇది మళ్ళీ లేచింది. ఇప్పుడైతే నేను పడినట్టుగా ఉంది. సో మన మిసైల్స్ ని పక్కన పుట్టినా కూడా అదైతే పడుతుంది కానీ మనమైతే ఇక్కడ తప్పించుకోవాలి. ఇవైతే ఏవి కూడా దానికి తగ్గట్లేదు. వెళ్ళిపోతున్నాయి అసలు. దొరికేసారా? దొరికేసినట్టు చేసేసాం. చెక్ ఇట్ అవుట్. ఓకే ఓకే మనం అయితే కొంచెం పైన. ఓకే అయితే నెక్స్ట్ వీడియో చూసుకున్నాం. బాయ్.